ఇరాన్ ను సర్వనాశనం చేస్తాము అని బాంబుల వర్షం కురిపించిన అమెరికాకు ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది. 5 వారాల పాటు అమెరికా ఇజ్రాయెల్ బలగాలను ఇరాన్ మీద విరుచుకుపడినా ఇరాన్ పవర్ మాత్రం తగ్గలేదు. ఇరాన్ దగ్గర ఇంకా 50% పైగా మిసైల్స్, డ్రోన్ భద్రంగా ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలే తేల్చి చెప్పేశాయి. ఈ షాకింగ్ రిపోర్ట్ తో వైట్ హౌస్ లోని పెద్దలు అమెరికా బిజినెస్ మ్యాగ్నెట్స్ ట్రంప్ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇక యుద్ధం ఆపండి, లేదంటే అమెరికా సర్వనాశనం అవుతుంది అని వార్నింగ్ ఇస్తున్నారు. అసలు అమెరికాకు జరిగిన భారీ నష్టం ఏంటి? ట్రంప్ ఎందుకు ఇంత ఒత్తిడిలో ఉన్నారు? ఈ వీడియోలో చూద్దాం. అమెరికా నిఘా వర్గాలు తాజా అంచనా ప్రకారం ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని అత్యంత వ్యూహాత్మకంగా కాపాడుతుంది. ఇరాన్ లోని భూగర్భ నగరాలు, కొండల మధ్య ఉన్న మిసైల్స్ కేంద్రాలను అమెరికా బాంబులు తాకలేకపోయాయి. 5 వారాల యుద్ధం తర్వాత ఇరాన్ దగ్గర ఇంకా వేలాది మిసైల్స్ సిద్ధంగా ఉన్నాయి. అంటే అమెరికా ఇంతకాలం ఖర్చు చేసిన $1 బిలియన్ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయాయి. ఈ నిజం తెలుసుకున్న అమెరికా సైనిక ఉన్నతాధికారులు మేము గెలవలేని యుద్ధం చేస్తున్నాము అని వైట్ హౌస్ లో గొడవ పెడుతున్నారు. 5 వారాల పాటు బాంబుల వర్షం కురిపించిన ఇరాన్ తన అసలైన బలాన్ని ఒక్క అంగుళం కూడా కోల్పోలేదు. అమెరికా కొట్టింది కేవలం డమ్మీ టార్గెట్లు మాత్రమేనని తేల్చడంతో వైట్ హౌస్ లోని రక్షణ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికాకు జరిగిన నష్టం సామాన్యమైనది కాదు. సైనిక ఆస్తుల నష్టం భారీగా జరిగింది. ఇరాన్ పేల్చిన సూసైడ్ డ్రోన్స్ ధాటికి అమెరికాకు చెందిన కనీసం 2 యుద్ధ నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్కో డ్రోన్ ఖరీదు వేలల్లో ఉంటే దాన్ని ఆపడానికి అమెరికా పేల్చిన మిసైల్స్ ఖరీదు లక్షల్లో ఉన్నాయి. ఒక్కో టోమోహాక్ మిసైల్స్ ధర $2 మిలియన్. ఇరాన్ పంపే షిప్ డ్రోన్లను కూల్చడానికి అమెరికా ఇంత ఖరీదైన యుద్ధాలను వాడుతూ దివాలా తీసేసింది. ఇక రోజువారీ విషయానికి వస్తే ఈ యుద్ధం కోసం అమెరికా రోజుకి దాదాపు $2 మిలియన్ నుంచి $4 బిలియన్ వరకు ఖర్చు చేసింది. ఇరాన్ తన నూర్ శాటిలైట్ ద్వారా అమెరికా యుద్ధ నౌకల కదలికను కనిపెట్టే ఖచ్చితమైన దాడులు చేస్తుంది. ఇప్పటికే అమెరికాకు చెందిన అత్యాధునిక డ్రోన్స్, సబ్ మెరైన్లు దెబ్బతిన్నాయి. అమెరికా సైనిక ఆస్తులకు జరిగిన నష్టం కేవలం ఆర్థిక పరమైనది కాదు, అది ఒక ప్రెస్టీజ్ లాస్. అమెరికా సైన్యాన్ని ఇరాన్ లాంటి దేశం ఇబ్బంది పెట్టడం అంటే ప్రపంచం ముందు ట్రంప్ తల వంచడమే. ఇప్పటికే అప్పుల్లో ఉన్న అమెరికాకు యుద్ధం మరింత భారంగా మారింది. యుద్ధం కోసం చేస్తున్న అప్పులు అమెరికా సామాన్య ప్రజల మీద ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిపోతుంది. డాలర్స్ విలువ పడిపోతుందనే భయం కూడా అమెరికా వ్యాపారవేత్తలను వణికిస్తుంది. ఆయిల్ కంపెనీల యజమానులు ఇప్పుడు ట్రంప్ ని టార్గెట్ చేశారు. ఎందుకు? గ్లోబల్ సప్లై కట్ అవుతుందనే భయం పెరిగిపోతుంది. హార్ముజ్ జలసంధి గొడవ వల్ల అమెరికా బిజినెస్ లు దెబ్బతింటున్నాయి. యాపిల్, టెస్లా, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు సప్లై చైన్ దెబ్బతింటుంది. హార్ముజ్ జలసంధి గొడవ వల్ల షిప్పింగ్ ఛార్జెస్ 400% కి పైగా పెరిగిపోయాయి. అమెరికా వ్యాపారవేత్తలు ట్రంప్ కి అల్టిమేటం ఇచ్చేశారు. నువ్వు యుద్ధం ఆపకపోతే మేము పెట్టుబడులు వెనక్కి తీసుకుంటాం. అమెరికాలో కంపెనీలు మూతపడే పరిస్థితి రావడం ట్రంప్ ని ఇరుకును పెట్టేసింది. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికాలో రెసిషన్ మళ్లీ వస్తుందని ఆర్థిక నిపుణులు ట్రంప్ కు లేఖలు రాస్తున్నారు. వైట్ హౌస్ లోని సలహాదారులు కూడా ఇరాన్ తో చర్చలకు వెళ్లడమే మేలు, సైనిక చర్చతో మేము సాధించేది ఏమీ లేదు అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికాలో పెట్రోల్ ధరలు గ్యాలన్ కి $7 దాటాయి. ఇది అమెరికా చరిత్రలోనే చాలా ఎక్కువ. యుద్ధం ఇరాన్ లో జరుగుతుంటే దాని మంటలు అమెరికాలో ప్రతి మధ్యతరగతి కిచెన్ లో కనిపిస్తున్నాయి. మా ట్యాక్స్ డబ్బులతో పరాయి దేశంపై బాంబులు వేయడం ఆపండి అని అమెరికా ప్రజలు రోడ్డు మీద పడుతున్నారు. ఇది ట్రంప్ కి వచ్చే ఎన్నికల్లో చావు దెబ్బే అని ఆయన సలహాదారులే హెచ్చరిస్తున్నారు. ఇరాన్ ను తక్కువ అంచనా వేసి యుద్ధానికి దిగిన అమెరికాకు ఇప్పుడు అసలు రంగు తెలుస్తుంది. 50% పైగా మిసైల్స్ ఇంకా ఇరాన్ దగ్గరే ఉన్నాయంటే ఇది అమెరికాకు చావు వార్తే. అందుకే వైట్ హౌస్ పెద్దలు, వ్యాపారవేత్తలు ట్రంప్ కి అల్టిమేటం జారీ చేస్తున్నారు. మరి ట్రంప్ తన పంతం నెగ్గించుకుంటాడా, లేక అమెరికాను కాపాడుకోవడానికి యుద్ధం ఆపేస్తాడా అనేది కాలమే తేల్చి చెప్పాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.